పెంచుకుంటూ నిన్న జన్మల పుణ్య వశం చేతను తిరువాయిమొழிని అంటారు వింటారు అని మన పెద్దలు ప్రతిరోజు వ్యాఖ్యానాల్లో చెప్పుకున్న మాటల్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అలాంటి నమ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 6వ పదిలో 1వ తిరువాయిమొழிలో 8వ పాసురంలోకి మనం ప్రవేశించాము. ఈ ఆళ్వార్లకి తిరుమల దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆర్తితోటి తాము వెళ్లేలోపు పక్షుల్ని దౌత్యంగా పంపడము అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము. 1:4లో అంశరయ్యలో కూడా పక్షుల్ని అలాగే పంపించారు. ఇప్పుడు 6:1 వైగల్లో కూడా పక్షుల్ని దౌత్యంగా పంపిస్తున్నారు. 6:8 పొన్నులగాడిలో కూడా పక్షుల్ని ఇలాగే పంపిస్తారు. ఎనకానల్ అనేటువంటి 9-7లో కూడా మనకి తిరుమూర్తికళం దివ్య దేశ వైభవంలో కూడా పక్షి దౌత్యాలు అనేటువంటివి 2 రకాలుగా మనకి అందంగా చెప్తారు. ఏమండి ఇవి చెయ్యొచ్చా? ఇలాగా మడలెత్తడం, దౌత్యం పంపడం ఇవన్నీ మరి ఇతర క్రియలుగా రావా అంటే రావు. ఆ ప్రణయ రోషాన్ని చెప్పడము అనేటువంటి విషయాన్ని ఈ 10లో మనకి చెప్పారు. మిగిలిన పెద్దలందరూ వ్యాఖ్యానం చేస్తూ ఈ 6:1లో 10వ పాసురం ప్రణయ రోషంగా చెప్పిన పాసురము అని అంటే భట్టర్ వారు మాత్రం కాదు, మొదటి నుంచి 10 పాసురాలు కూడా ప్రణయ కోపంతోటే చెప్తున్నారు అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని చెప్పారు అని మనం ఎక్కడికక్కడే చెప్పుకుంటున్నాం. అందులోనూ ముఖ్యంగా పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానాల్లోకి వచ్చేటప్పటికి ప్రతి పాసురంలో కూడా ఘటకరుడయ భగవత్ సమానాకారత్తైతోత్తగిరదు. ఈ పక్షులు ఘటకులుగా ఉంటారు కదండి, అంటే ఆచార్య స్థానాన్ని వహిస్తారు కదండి. ఆయన పెరుమాళ్ళ దగ్గరికి చేర్చేటువంటి వైభవం కలిగిన వారు ఘటకరుడయ ఉక్తి మాధుర్యం అర్ధనీతియం తోత్తగిరదు. ఎంత బాగా మాట్లాడాలండి, ఎంత చక్కటిదండి అనాల. ఒక్కొక్క పాసురంలో ఆచార్యుల యొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిత్వ వైలక్షణ్యం ఒక్కొక్క పద్ధతిగా మనకి చెప్పుకుంటూ వెళుతున్నారు అని పన్నీరాయిరప్పల్లో మనకి వాదికేశ్వర మన వాళ్ళ జీయలు అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. అది ఎంత సత్సంప్రదాయమో అని అంటేనండి, పక్షి అనేటువంటిది ఆచార్యంతో అన్ని ప్రతిపాదించేటువంటిది అని రామాయణం దగ్గర నుంచి అస్మదాచార్యులు గోపాలాచార్య స్వామి వారు అయితే అసలు రామాయణం పుట్టుకకే ఒక పక్షి కారణం. అసలు రామాయణం రచించిన కవి పుట్టుకకే ఒక పక్షి కారణం. అసలు ఆ వాల్మీకి నోటి నుంచి రామాయణం శ్లోకత్వంగా రావడానికే ఒక పక్షి కారణం. అన్ని కాండలలో కూడా పక్షులు ఎలాగ తమ పాత్రని నిర్వహించాయి. అందులో సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట, చాలా బాగుంటుంది. అందులో పెడితే మళ్ళీ ఇప్పుడు మన పాఠం పక్కకు పెడుతుంది. కానీ ఒక వేద శాఖలని అధిష్ఠించినటువంటి పక్షి అంటే ఆచార్యుడు. ఆ అర్థాన్ని సమన్వయిస్తూ ఇలా పక్షి దౌత్యాన్ని నిజ జీవితంలో ఆచార్య దౌత్యంగా ఆచార్యుల యొక్క శ్రీపాదాలని ఆశ్రయించడంగా మనకి సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఇవాళ మనం 8వ పాసురంలో ప్రవేశించాము. ఆ చెప్పడంలో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క జాగ్రత్తని సరిగ్గా మనం పిల్లలకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎక్కడ పెట్టుకుంటావో, ఏం చేస్తావో జాగ్రత్త, ఇదిగో సరిగ్గా చూస్తావో లేదో, ఇలా ప్రతి విషయాన్ని చెప్పినట్లుగా నమ్మాళ్ళవార్లు కూడా పక్షులని చూడు, పెరుమాళ్ళని ఎలా చూడాలో తెలుసా? ఇన్ని లక్షణాలు ఉంటాయి ఆయనకి, అన్ని లక్షణాలు ఉన్నాయో లేదో సరిగ్గా సేవించుకో, కళ్ళున్నందుకు ఇలా సేవించాలి అంటూ ప్రతి క్షణము కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలని గుర్తు చేస్తూ ఆ పక్షుల్ని పంపిస్తున్నారు. ఆ పక్షుల్లో మళ్ళీ పెద్దవాటిని ఒకసారి పంపిస్తారు, చిన్న వాటిని చిన్న పక్షుల్ని ఓ సిరు పువ్వాయి, ఓ చిన్న చిలుకల్లారా,
ఓ చిన్న హంసల్లారా, ఓ తుమ్మెదల్లారా, రకరకాలైనటువంటి పక్షుల యొక్క గొప్పతనాలన్నిటిని. చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూడండి, మనకి ఇళ్లల్లో కూడా కనిపిస్తుంటాయి. బొటన వేలంత పక్షులు ఉంటాయండి. తుర్రుమని వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో తెలియకుండా అంత బులిబుల్లి రూపాల్లో అందంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా రకరకాల పక్షుల్ని దౌత్యం పంపిస్తున్నారు. ఇవాళ 8వ పాసురము. இருண்ட கண்டு எனக்கு ஒன்னு உரையாய் ஒன் சிறு பூவாய் செறிந்தே ஞாழல் மகிழ் புன்னை சூழ் தன் திருவன் வண்டோர் பெரும் தன் தாமரை கண் பெருநீழ்முடி நாள் கடந்தோள் கருந்தென் மாமுவில் போல் కరుమేని అడిగళయ్యే. ఈ పాసురంలో స్వామి యొక్క పరత్వ చిహ్నాలని పాసురంలో ఉత్తరార్థంలో చెప్తున్నారు. పరత్వ చిహ్నాలు అంటే 4 భుజాలు కలిగి ఉండడం, చక్కటి కిరీటాన్ని పెట్టుకుంటూ ఉండడం, తర్వాత పుండరీకాక్షత్వాన్ని కలిగి ఉండడము, తర్వాత నీలమేఘ శ్యామల వర్ణము కలిగి ఉండడము, ఇలాంటి పరత్వ చిహ్నాలన్నిటినీ పాసురంలో ఉత్తరార్థంలో మనకి చక్కగా చెప్తున్నారు. ముందుగా పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని, 8వ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. వన్ సిరుపువాయి. సిరుపువాయి చిన్న చిలుకలండి. చిలుకల్లో కూడా పెద్ద పెద్ద చిలుకలు ఉంటాయి, చిన్న చిన్న చిలుకలు ఉంటాయి. చిలకే ముద్దు ముద్దుగా మాట్లాడు. ఇంకా చిన్న చిలుక అయితే ఇంకా ఎంత బాగుంటుంది. కలధ్వని అంటారండి. మన ఇంట్లో చంటి పిల్లల యొక్క వాక్కు చూడండి, గమనించండి. ఓ లేతతనం ఉట్టి పడుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళని పలకరించి ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటాం మనం. అలాగే ఇక్కడ చిన్న చిన్న చిలుకలటండి. ఆ చిన్న చిన్న చిలుకలు కుహు కుహు అంటూ చక్కగా ఏవో మాట్లాడుతున్నాయి. అది ఇంకా వినాలని ఆశగా ఉండేటువంటి కలధ్వని అంటారు. కలకలం వేరండి, 2 సార్లు వాడితే అర్థం వేరు. కలధ్వని ఉట్టి కళ. కళ అంటే మనకు వచ్చే కళలు అని కాదు. కళ అంటే అవ్యక్త మధురము అని అర్థం. అవ్యక్త మధురం అంటే చెప్పలేము ఎంత బాగుందో. ఒక చంటి పిల్లాడు వచ్చి ఒక మాట అన్నాడండి, బా ఎంత ముద్దుగా అన్నాడో, ఎంత ముద్దుగా అన్నాడండి, ఏమో చెప్పలేము, అంత బాగుంది. దాన్ని కళ అంటారండి. కళ అనే చాలా అందమైన పదం అన్నమాట. అలాంటి అందమైనటువంటి ఓ చిన్న చిలుక సెరుంది. ఇవన్నీ చెట్ల పేర్లండి, 4 రకాల చెట్లు అని చెప్తున్నారు. సెరుంది అనే పేరు గల చెట్టు, నాళల్, ఇరువిడి అనే వృక్షాలు, ఇవి పచ్చగా ఉండి తీగలు వ్యాపించేలాగా అందంగా ఉండేటువంటి చెట్లు. మగిల్, పొగడ వృక్షాలు అన్ని, పున్నై, పున్న వృక్షాలు అన్ని. ఈ 4 చెట్లని చెప్పారండి ఈ పాసురంలో. వీటి చేత సూళ్ తన్ తిరువన్ వండోర్, చుట్టబడిన చల్లగా ఉన్న తిరువన్ వండోరులో వేంచేసి ఉన్న పెరుమాళ్ళు. అంటే ఆ ఊరు చుట్టూ మామూలుగా ఒక ఊరు గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు ఊళ్ళో చెట్లు ఉంటాయి, అదేమన్నా పెద్ద గొప్ప విషయం అండి, అన్ని ఊళ్ళల్లో ఉంటాయిగా అనుకుంటాం. అలా కాదండి, చెరువులు ఉండాలి, చెరువుల చుట్టూ చెట్లు ఉండాలి. ఆ చెట్లు కూడా ఒకే రకం కాకుండా రకరకాలవై ఉండాలి. అందులో కొన్ని పరిమళ భరితమైనటువంటి పూలనిచ్చేవై ఉండాలి, మంచి పళ్ళతో కూడినవై ఉండాలి. ఇలా రకరకాల వైవిధ్యాన్ని నమ్మాళ్ళవార్లు తెలియచేస్తూ కంటిరువన్ వండోర్, అసలే తటాకాలతో చల్లగా ఉంది. ఇంకా ఒడ్డున చెట్లండి, ఈ చల్ల గాలి వీస్తూ ఉంటే అసలు ఏమీ అక్కర్లేదు, హాయిగా అక్కడికి వెళ్ళి అలా కూర్చొని సేదతీరితే చాలు అనిపించేలాంటి రామణీయకత్వం కలిగినటువంటి తిరువన్వండూరులో కణ్ తామరై కణ్. ఇంకా స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారండి. అంటే పూర్వార్ధం అంతా కూడా అక్కడ ఉండేటువంటి తోటలు, తటాకాలు, చెట్లు, వాటి పేర్లు అవి చెప్పారు. ఉత్తరార్ధంలో ఏం చెప్తున్నారండి? తన్ తామరై, పెరు తన్ తామరై, పెద్ద విశాలమైన చల్లనైన కన్నెత్రాలు కలిగిన వాడు.
కంటిని గురించి చెప్పమంటే ఎప్పుడు మనం ఈ 3 విషయాలు నోట్ చేసుకోవాలి. ఏమిటా 3 విషయాలు? కళ్ళు పెద్దగా ఉన్నాయి, కళ్ళు చల్లగా ఉన్నాయి, కళ్ళేమో చక్కగా సువాసనలిచ్చే తామర రేకులలాగా విశాలంగా ఉన్నాయి, ఎర్ర ఎర్ర చీరలు కలిగి ఉన్నాయి. ఇన్ని అర్థాలన్నమాట. పెరునీళ్ దీర్ఘమైన కిరీటం. కిరీటాలు రకరకాలుగా ఉంటాయి. ఇలా పొడుగ్గా ఉండేటువంటి కిరీటాలు. పెరుమాళ్ళకి, తిరువెంగడముడయానికి అలంకారాలు చేస్తారు, రంగనాథుడికి చేస్తారు. ఇలా పొడుగ్గా ఉండేవి ఉంటాయి. చూడావతంస కిరీటమ్మ పుట, చూడావతంస అంటారు కదండి రామానుజుల వారు. ఇలా అడ్డంగా ఇలా తిరిగి చుట్టూ వచ్చేటువంటి అందమైన కిరీటాలు కొన్ని ఉంటాయి. అలాగా ముడి కిరీటము కలిగినటువంటి వాడు. తర్వాత తడం, తడం విశాలాలైన 4 తోళ్ళు, 4 భుజాలు పరిగల్లా ఉంటాయిటండి. మగవాడికైతే ఈ భుజాలు ఈ మూపురాల్లాగా ఇలా ఎత్తుగా ఉండాలి. ఆడవాళ్ళకైతే అలా వంగిపోయినట్లుగా ఉండాలి. ఇది సాముద్రిక చిహ్నంలో చాలా అందమైనటువంటి లక్షణాలు అని చెప్తారు. ఆయనకు అలాగ మూపురాల్లా ఉంటాయిటండి. వృషభాల యొక్క మూపురాల్లా ఉండేటువంటి భుజాలు. 4 తోళ్ళు ఎన్నండి? 4 భుజాలు. కరు తన్మా మొబిల్ పోల్ తిరుమేని, కరు శ్యామలంగా, లోపల నీరు ఉన్న మేఘం నల్లగా ఉంటుందండి. నలుపు అంటే శ్యామల వర్ణం అని గుర్తుపెట్టుకోవాలి. తన్ చల్లనైన, మా ముగిల్ పోల్ గొప్ప మేఘంలాగా, ఏదో చిన్న పిల్ల మేఘం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, పెద్ద మేఘంలాగా. తిరుమేని అలాంటి అందమైన శరీర కాంతి కలిగిన వాడు. అడిగడై తిరంద కండు, అలాంటి స్వామి పాదాలని తిరుంద కండు చక్కగా చూడండి. కండు అంటే చూడండి, తిరుంద కండు. ఈ చూసేటప్పుడు ఆ పాదమస్తం ఇన్నున్నాయా లేదా చూడండి. ఆ కళ్ళు అంతలా ఉన్నాయా, అలా పెద్దగా ఉన్నాయా, విశాలాలుగా ఉన్నాయా, ఎర్రని జీరలు కలిగి ఉన్నాయా, ఏంటి ఎన్ని అందాలు గమనించాలో. మళ్ళీ ఆ తర్వాత ఆ భుజాలు ఉన్నాయా, అవి ఎత్తుగా ఉన్నాయా, అవి పొడవుగా ఉన్నాయా, అవి తమ గుర్తులు కలిగి ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా గమనించండి. ఆ దేహాన్ని చూడండి, నీరున్న మేఘంలా ఉందా, కాంతులు విరజిమ్ముతోందా, లోపల అందంగా పెద్ద మేఘంలా ఉందా, ఓ చిన్న తునకలాగా, మబ్బు తునకలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందా, ఇవన్నీ గమనించండి. తిరుంద కండు. ఈ తిరుంద అనేటువంటిది ఈ పాసురంలో ముఖ్య పదం అండి. స్పష్టంగా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎనక్కువన్నురయ్యాయ్, నా విషయంగా ఆయనకు ఒక మాట చెప్పండి. అలాంటి స్వామికి నా విషయంగా ఒక్క మాట చెప్పండి అని చిన్న చిలుకల్ని పంపిస్తున్నారు ఇక్కడ. ఎట్టాం పాటు 29వ పేజీ అండి, 29వ పేజీ 7 వ్యాఖ్యానం చివర. ఎట్టాం పాటు మీరు చక్కగా వింటున్నారు, అందుకోసమని నిన్నను ఆయన అప్పలరాజు గారు, అమ్మా కళ్ళు దాకా చెప్పారు కదా, కాళ్ళు చేతులు చెప్పారు, కాళ్ళు చెప్పలేదు ఏమిటి అని అన్నారు చూడండి. అవై అత్తనైకుం తోత్తం విజం తురై తిరువడిగల్ అని అక్కడ ఒక మాట చదువుకున్నాం. పాదాలు రేవుల్లాంటివండి. ఒక సముద్రంలో ఎక్కడ దిగాలో తెలియపోతే రేవున్న చోటుకు వెళ్ళి జాగ్రత్తగా స్నానం చేస్తామే, అలాగా పాదాలు అనేటువంటివి రేవు ఉన్నవి. ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు కాబట్టి అంత అందంగా వినేటప్పుడు ప్రతిదీ చక్కగా నోట్ చేసుకుని అప్పుడు మనం ఆ స్వామిని, ఆ పక్షులు కాదండి చూడడం, మనం స్వామిని చూస్తాం. ఓహో ఇలాంటి వాడా, ఇలాంటి వాడా, ఇలాంటి వాడా అని చెప్పి ఆ దివ్య దర్శనం మనకవుతుంది అని చెప్పడానికి అన్నమాట. అందువల్ల ఎట్టాం పాటు చిల పూవైగళై కురెత్తు, కొన్ని పక్షుల్ని, చిన్న పక్షుల్ని పిలిచి మేండు వందన కూర్చోళ్ళు అలాంబడి, ఇదిగో వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం కాదు, వెనక్కొచ్చి మీరేం చెప్పారో ఆయన ఏమన్నాడో మళ్ళీ నాకు చెప్పాలి.
వ్యక్తమాగ కళ్ళు అలా చెప్పాలి అంటే, ఇదిగో ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి అని నేను అడిగాను అనుకోండి, అయ్యో చూడలేదమ్మా, నోటీస్ చేయలేదమ్మా అనకండి. ముందే చెప్తున్నా, జాగ్రత్తగా చూసి రండి. ஒரு మరుమాత్తం కెట్టువందు సొల్లవేణం ఎంగిరారు. ఒక చక్కటి సమాధానం చెప్పడానికి అనువుగా చూసి రండి. కాణ ఒన్నామైకు వేణం ఏతుక్కడై చొల్లి వైద్యు తిరియవం. ఏమండి, మేము చూసిరామా, మాకు తెలీదా, చూడకుండా ఉంటామా అనుకుంటారేమో. ఒక్కొక్కసారి అంత గమనింపు ఉండదు. ఒక వ్యక్తి వచ్చాడు, మనకేదో తాళాలు ఇమ్మన్నారు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వచ్చిన ఆయన చూసారండి ఎలా ఉన్నారో అంటే చూస్తామండి మనం. తాళాలు ఇచ్చాడు, తీసుకున్నాం, వెళ్ళిపోయాడు అనుకుంటాం. అలాగనమాట. ఇక్కడ రావడం వేరు, వ్యక్తుల్ని చూడడం వేరు, గమనించి చూడడం వేరు అని తెలియవం. మీకు అక్కడ అలా చూడకుండా చేసే వాతావరణం ఉంది. ఏమిటా వాతావరణం? మైమరపించేస్తాడు. అసలు ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో తెలియనంతగా మన మైమరపించేటువంటి స్వామి. అందుకోసం నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా చూడండి. ఆ అడ్లన్నీ దాటి ఆ మైమరపుని దాటి ఆ పారవస్యాన్ని దాటి ఆయన్ని జాగ్రత్తగా చూడండి. తిరుందక్కాణంగోళెంగిడారిరే, జాగ్రత్తగా చూడండి అంటున్నారు. నెక్స్ట్ పేజీ, 30వ పేజీ. తిరుందక్కండు స్పష్టంగా చూసి, తిరుందకండు స్పష్టంగా చూడండి, జాగ్రత్తగా చూడండి. நான் சொன்ன அடையாளத்தில் ஒன்னும் குறையாமற்காண்டுங்கோள். ఇప్పుడు నేను నిన్ను గుర్తులు చెప్పానా? కళ్ళు ఎలా ఉంటాయో చెప్పానా? భుజాలు ఎలా ఉంటాయో చెప్పానా? పాదాలు ఎలా ఉంటాయో చెప్పానా? చేతులు ఎలా ఉంటాయో చెప్పానా? ఇవన్నీ అక్కడ సరిపోయాయా లేదా చూసుకోండి. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పిన వాటిలో ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. உங்களுக்கு என்று காணாதே பிறர்க்கு சொல்லலாம் படி காணுங்கோள். ఏదో ఒకటి ఆవిడికి చెప్పడం అని కాదు, అసలు ఇతరులకు చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో అన్న పరిశీలనాత్మక దృష్టిగా చూడండి. అంత జాగ్రత్తగా చూడండి. ఎనక్కు ఉమ్మల్ సొల్కేట్లు దరిక్క ఇరెక్కర ఎనక్కు, నాకు చెప్పండి అని ఎందుకుంటున్నానంటే, ఉమ్మల్ సొల్కేట్టు మీరు చెప్పిన మాట మీద నా బ్రతుకు ఆధారపడి ఉంది. నేను జీవిస్తానా లేదా అన్నది మీరు చెప్పే మాట మీద ఆధారపడింది. ఒండ్రురయ్యాయ్ ఎనక్కవన్ పడిగల్ ఎల్లాం చల్ల వేండాం. అన్ని చెప్పక్కర్లేదర్రా, ఆయన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పక్కర్లేదర్రా. ఒన్ను సొల్ల అమయ్యం, ఒక్క మాట చెప్పండి అర్రా. ఒన్ను ఉరయ్యా అన్న మాట ఉంది కదండి పాసురంలో. ఒండ్రు ఒక్క మాట, ఆ ఒక్క మాట అనడానికి 3 అర్థాలు చెప్పారు. అది వ్యాఖ్యానంలో చమత్కారం. ఒక్క మాట చెప్పండి అనడానికి 3 అర్థాలు చెప్పారు ఏకంగా. ఏమిటా 3 అర్థాలు? ఒకటేమో గుర్తులు, ఆయనకి అన్ని గుర్తులు చెప్పాను కదా, మీరు చూసినట్లుగా ఒక గుర్తైనా కరెక్ట్ గా చెప్పండి. రెండోదేమో ఒక్క మాట చాలు, ఉన్నవి అన్నీ చెప్పక్కర్లేదు, ఒక్కటి చెప్పినా చాలు, ఒక్క మాట చెప్పినా చాలు, బదులు చెప్పితే చాలు. ఈ 3 ఒక్కటి 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 అనడానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అది విశదీకరణ తెలిసిందే అనుకుంటున్నా. ఏంటంటే అన్ని గుర్తులు ఉన్నాయి, ఏ ఒక్క గుర్తు చెప్పినా చాలు. అన్ని భారతంలో అంత చెప్పకపోయినా పర్వాలేదు, ఒక్క మాటలో చెప్పినా చాలు. ఆయన ఏమన్నాడో ఆ ఒక్క మాట చెప్పినా చాలు. ఇలా ఒండ్రు అనే దానికి 3 అర్థాలు. ఒన్నురయ్యా ఎనక్కు అవన్ పడిగడల్లాం సొల్ల వెండ, మొత్తం చెప్పక్కర్లేదు. ఒండ్రు సొల్ల అమయ్యం, ఒక్కటి చెప్పినా చాలు. భోగత్తుకండ్రే ఇవళ తేడుగరదు, సత్తై నోకు వైకిరే పార్కెరదు. ఇది స్టేట్మెంట్. భోగత్తుకండ్రే ఇవళ తేడుగరదు. భోగం ఎంజాయ్మెంట్ కోసం చెప్పట్లేదు, అడగడల్లా ఆనందించడం కోసం అడగట్లా. సత్తై నోక్కు కైకిరే పార్కెరదు, బతకడం కోసం అడుగుతున్నా.
ఇవి రెండు తేడా తెలుసుకోండి. ఆ మాట చెవిని పడితే బతుకుతా, బతకడం కోసం అడుగుతున్నా. బతికిన తర్వాత భోగాల కోసం ఎన్నైనా వినొచ్చు, అది తర్వాత స్టెప్. నేను అక్కడి దాకా అడగట్లా, బతికి ఉండడం కోసం అడుగుతున్నా. నా ప్రాణాలను నిలబెట్టేది మీ మాట. యాని రామస్య చిహ్నాని, ఇది మనకి రామాయణంలో నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం కదండి. ఏమిటి రాముడి యొక్క గుర్తులు, బహువచనం. యాని, ఏది గుర్తు అని ఒక్కటి ఏకవచనం అడగల. యాని, ఎన్ని గుర్తులున్నాయి. బహువచనం, ఉళ్ళపడి ఎల్లాం సొల్లవత్తా ఇరుక్కై. అక్కడ ఉన్న లక్షణాలన్నీ చెప్పాడు హనుమ సీతమ్మకి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, ఇలా వరుసగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. నాకన్ని చెప్పక్కర్లేదర్రా మీరు. అత్తలై ఎత్తిరుంద కండు ఎనక్కు ఒండ్రు సొల్లెన్నవమా. ఆయన చాలా జాగ్రత్తగా చూడండి. అమ్మా కళ్ళున్నాయి, అబ్బో పుండరీక దళామలాయ దీక్షను అని ఒక్క మాట చెప్పండి. అమ్మా భుజాలున్నాయి విశాలంగా పరిగల్లాగా, ఒక్క మాట చెప్పి చూడండి చాలు. ఆహా ఆ హస్తాలున్నాయి పద్మాల్లా ఉన్నాయి, ఆ మాట ఒక్కటి చెప్పండి చాలు. అలా ఉన్నవన్నీ చెప్పమండం లేదు, ఒక్కటి చెప్పినా నాకు చాలు. వెనక్ కాక ఒండ్రు సొల్లెన్రవమా, అన్నీ చెప్పాలా పొద్దునైనా ఒక్క మాట చెప్తే చాలు. ఒక్క మాట, ఎందుకంటే అది బతుకు నిలుపుతుంది. ఎరా పరీక్ష ఏమైందిరా అంటే, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చెప్పక్కర్లేదు, పాస్ అయ్యా, ఆ ఒక్క మాట నా జీవితాన్ని నిలబడు. అంతే కదండి, తల్లిదండ్రులకి ఆనందం. సారభూతమైనది ఒక్కటి చెప్పు అని అర్థం అన్నమాట. అందులో బాగా ఈ విరండాలు ఇక్కడ మంచి అంతరార్థాన్ని చెప్పారండి. ఈ విరండాలు ఆచార్యన్ వార్த்தை கேட்டு தரித்தல் அவன் அபிமானத்தாலே தரித்தல் விஷயா వేరొన్నెల్లై అన్నపడి. ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి మనము. ఆచార్యన్ వార్த்தை கேட்டு தரித்தல், మన ఆచార్యులు క్షేమంగా ఉన్నారు, అది మన జీవితాన్ని నిలబెట్టాలి. ఆ మాట మన జీవితాలను నిలబెట్టాలి. అంటే ఉన్నారులే ఎక్కడో అక్కడ అని ఉండకూడదు. ప్రతిరోజు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలి, అది శిష్యుల కర్తవ్యము. మనకి శ్రీవచన భూషణాది గ్రంథాల్లో చెప్పారు కదండి. ఆచార్యులేమో మన ఉజ్జీవనానికి ప్రయత్నం చేస్తారు, మనమేమో ఆచార్యుల శరీర రక్షణకి ప్రయత్నం చేయాలి. ఇది శాశ్వతమైనటువంటి నియమం అన్నమాట. అందువల్ల అక్కడ ఆచార్యన్ వార్த்தை கேட்டு தரித்தல், ఆయన బాగున్నారని వింటే చాలు ఆనందం, శిష్యుడు హాయిగా ఉంటాడు. రెండోది అవన్న అభిమానత్తాలే ధరిత్తల్ ఒழிయ వేరొన్నెల్లై ఎండ్రపడి, ఆచార్యాభిమానాన్ని పొందితే చాలు, ఇంకా వేరేమీ అక్కర్లేదు. ఇది ఎంతటి సిద్ధాంత స్థాపనకి మూల స్తంభమైన స్టేట్మెంట్. ఏంటంటే ఒక్క ఆచార్యుడు మనవాడు అని మనం అనుకుంటే చాలు, మనకి మోక్షం కరతలామలకం అవుతుంది. మనం భగవద్ రామానంద చరిత్రలో చాలా సార్లు చెప్పుకున్నాం కదండి. తిరుక్కచ్చి నంబి విషయంలో మన కచ్చిగాడు ఇంకా రాలేదే అని ఆ గురువు గారు అంటే, మన కచ్చిగాడు అన్నారు అంతే చాలని తిరుక్కచ్చి నంబి నాట్యం చేశారు అని చెప్పుకున్నామే. మన అని అలా ఆచార్యుల చేత మనవాళ్ళు అనిపించుకుంటే చాలు. జీవుడికి శిష్య రూపంగా ఉన్న జీవుడికి ఆచార్య రూపి అయిన భగవతత్వం యొక్క క్షేమవార్త విని ప్రాణాలు నిలబడము, అతని చేత నావాడు అనిపించుకోవడము చాలా ముఖ్యమైన విషయములు. ఇది స్టేట్మెంట్ అన్నమాట. మంచిది. ఇన్నిసార్లు పక్షులు అని చెప్పినా ఇక్కడ పక్షి కాదు ప్రధానము, ఆచార్యుడు. ఇది మాత్రం మర్చిపోకూడదు. వన్ సెరుపువాయ్
உங்கள் ஒரு பாடு கண்டேனுக்கு நான் அபேட்சிக்கும் மிகையா இருந்தది. உங்கள் ஒரு పాడు కండేనకు, ఒరుపాడు అంటే వైలక్షణ్యం అన్నమాట. అది చూడడానికే కదా నేను ఉన్నాను. అంటే ఆయన బాగుంటే మనం బాగుంటాము అన్నదాన్ని లౌకికంగా అర్థమయ్యేలా చెప్పారు. మీరు నా గురించి చెప్తేనే కదా నాకు ఈ జీవితం నిలబడుతుంది అని. பிறர் காரியம் செய்ய வடிவு கொண்டா போలేయిరా నిన్నది ఉంగళ్ ఉద్యోగం. మీ లక్షణం ఏంటి? ఇతరులకి సహాయం చెయ్యడమే మీ ఉద్యోగం. ఉద్యోగం అంటే వృత్తి అన్నమాట. అంటే ఆచార్యుల యొక్క ధర్మం ఏమిటి? శిష్య ఉజ్జీవనము. నేను బాగుపడాలి అని పెరుమాళ్ళు కూడా చేయలేని దానిని ఆచార్యులు చేస్తే పెరుమాళ్ళు మురిసిపోయి నేను కూడా ఆచార్యావతారం ఎత్తుతాను అని 6వ అవతారంగా తానే శిష్యునిమై తానే ఆచార్యునిమై అనేటువంటిది ఆచార్య అవతారాన్ని ఎత్తారు అని మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మీ లక్షణం ఏమిటంటే శిష్య ఉజ్జీవనము. సిరుపోవాయ్ కడల్ కడక్కుம்போదరు వడివాయ్ எதிரிகளில் படை வீட்டில் புகம்போதொரு வடிவாய் இருக்க வேண்டாதபடி காணுவிவத்தின் வடிகள் లాఘవం ఎరిక్తిరపడి. వ్యాఖ్యానం రాస్తే ఇలా రాయాలండి. అందరూ ఏదో రాసాం పుస్తకం అంటాం. అలా కాదు. దానికి సరిపోయేటువంటి విషయాలు అన్ని గ్రంథాలలోంచి అక్కడికి తగినట్లుగా సమన్వయించడం వ్యాఖ్యానంలో గొప్పతనం. నంబిళ్ళయ్య గారు సిరుపు వాయి చిన్న పక్షి అట్లా చెప్పమంటారనుకోండి. ఓ చిన్న పక్షి అది సైజులో చిన్నగా ఉందండి అందువల్ల చిన్న పక్షి అన్నారు. ఇలాంటివి చెప్పేస్తాం. అది కాదు కన్నా అర్థం ఏంటి అంటే హనుమ ఉన్నాడు అనుకోండి, సముద్రం దాటాల్సి వచ్చింది. ఎంత పెద్ద రూపం ధరించేశాడండి. పెద్ద రూపం దాటి అవతలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడెక్కడ హడిలిపోతుందో అని ఆ పురుష రంశక మాత్ర సన్ పిల్లి పిల్లంత అయిపోయాడు, చిన్నవాడైపోయాడు. ఈ విశ్వరూపం ఎక్కడా? ఆ చిన్న పిల్ల రూపం ఎక్కడా? అలాగ నువ్వు ఒకసారి విశ్వరూపాన్ని ధరించి ఒకసారి చిన్న రూపాన్ని ధరించవలసిన అవసరం లేకుండా పుట్టుకతోటే చిన్న రూపంతో ఉన్నారు మీరు. అలా సమన్వయించారండి నంబిళ్ళయ్య గారు. ఎంత బాగుందో చూడండి. మీరు అదృష్టవంతులరా. అలా పెద్దగా అయిపోయి ఇలా చిన్నగా అయిపోయి ఈ కష్టాలేవి మీకు అక్కర్లేదు. చక్కగా బుల్లిబుల్లి పక్షులు అందంగా ఎగురుతున్నాయి. ఎక్కడికంటే అక్కడికి హాయిగా ఎగిరిపోవచ్చు. వరు వడివాయి ఒకే రూపంగా ఉండి ఎదిరిగల్ పడే వీటిల్ పుగుంబోదు ఒరివడివాయరెక్క. ఆ లోపలికి వెళ్ళడానికి చిన్న రూపం అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. మనకి లౌకికంగా తెలిసే ఉదాహరణ ఏమిటండి? ఏమండి కారులోనే వచ్చారా? లేదండి కారులో రాలేదండి, స్కూటర్ బండి వచ్చేసానండి. ఎందుకంటే ఆ కారు ఆ ట్రాఫిక్ లో అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. చిన్న బండి అయితే దూరుకుంటూ వచ్చేస్తాం ఎక్కడ పడితే అక్కడ. ఇలాంటివి మనం లౌకికంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎంత రూపం ధరించి వస్తే అంత రూపాన్ని అక్కడ చూసేటప్పటికి అందరూ పోయివారిపోతారు, అడిలిపోతారు. ఏం పరిస్థితులు వస్తాయి? అలాగా చక్కగా చిన్నగా ఉండేటప్పటికి ఎందులో పడితే అందులోనే దాక్కోవచ్చు. 2 ఆకులు ఉంటే వాటి మధ్యలో హాయిగా దాక్కొనవచ్చు అనేటువంటి కాణమివ తిల్వడిగల్ లాఘవం. అలాగా ఉంది దీని యొక్క చిన్న రూపము ఉన్న పరిస్థితి. లాఘవం స్థిరపడి ఉన్న స్థితి వన్మై కన్ను కొండిరిక్క వేండు మజగు. ఏమన్నవండి, అంత చిన్నగా ఉంది, ఎంత అందంగా ఉందో. అది ఇక్కడ ఆచార్యులకు అందం ఏంటండి? శిష్య వాత్సల్యమే ఆచార్యులకి అందము. అది రూపం కాదండి అందము అని అంటే. వాత్సల్య గుణమే అందమైనటువంటిది. సరింది ఇత్యాది. ఇంకా చెట్లండి, అవన్ పాడు సెల్ల వేండాదే భోగస్థానమే అమైందిరెక్కై వారామయ్యవన్ కొత్తమన్ను నిలం పన్ను కెడిగోళ్. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి రావడము అనేటువంటిది ఉందనుకోండి. ఆ రావడానికి మధ్యలో ఎన్ని అడ్లు ఉన్నాయో ఒక మాట చెప్పారు. ఏమిటి? సెరంది, తిరువిడి,
పొగడ, పొన్న, ఇన్ని చెట్లు ఉన్నాయిటండి. అక్కడ తటాకాల చుట్టూ, తిరువన్వండూరు చుట్టూ ఇన్ని రకాలైనటువంటి చెట్లు. అది ఊరి అందాలు చూస్తేనే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది. అలా అలా ఆగిపోకుండా ఆ అందాలు చూడాలనే భావాన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్ళాలి మీరు. దీనికి మనం నిన్న 2 ఉదాహరణలు చెప్పుకున్నాం చూడండి. అంతఃపురం ఎంత అందంగా ఉందో, అయినా అందాలను చూడకుండా సుమంత్రుడు లోపలికి వెళ్ళగలిగాడు, ఒకటి చెప్పుకున్నాం. అలాగే భరతుడిని తీసుకురావడానికి వెళ్ళేటువంటి సైనిక సమూహము మార్గంలో ఉన్న తటాకాలు, చెరువులు, అందాలు చూడకుండా వాటి మీద మనస్సు పెట్టకుండా పరుగు పెట్టి వెళ్ళారు అని చెప్పుకున్నాం. అలాగా అందాలు అడ్డొస్తూ ఉంటాయి, వాటిని జీవించడమే. దీనిలో ఒక వ్యాఖ్యానంలో మంచి అర్థం చెప్పారు. మన సంసారంలో మనకి విషయ సుఖాలు అనేటువంటివి అడుగడుగునా ఆకర్షిస్తూ ఉంటాయి. అటు పడిపోయామా, అయిపోయింది, పడిపోవడమే. వాటిని దాటి పెరుమాళ వైపు మనస్సుని ప్రసరింపచేయాలి అనే దాన్ని ఇక్కడ సమన్వయించారండి అందంగా. సెరింది నాగల్ మగిల్ పొన్నైసు 4 చెట్లండి. సెరింది ఇరువిడి అని ఒక చెట్టు, పొగడ అని ఒక చెట్టు, పొన్న అని ఒక చెట్టు. నిజంగా అనిపిస్తుందండి, మనమే ఉన్నాం, మన ఇళ్ల చెట్లు ఎన్ని చెట్లు ఉంటాయండి. ఒకదాని పేరు తెలియదు, ఏదో వేప, ఏదో అశ్వత్థం, ఇలాగ బాగా ప్రసిద్ధంగా ఉన్నవి కొన్న 5, 6 చెట్లు చెప్పగలం గాని ఇవన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయండి? వృక్ష శాస్త్రం ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రం అండి అది. అలాంటి చెట్లన్నీ అవన్ పాడు సెల్ల వేండాదే భోగస్థానమే అమైందరికై వారామయవన్ కొత్తమన్రు నిలం పండుగడిగారు. అవన్నీ దాటి రాలేకపోవడం ఆయన తప్పు కాదు. ఆ అందాలు అలా ఉన్నాయి, ఆకర్షించేస్తున్నాయి, వ్యామోహపరిచేస్తున్నాయి, కాళ్ళు కట్టేస్తున్నాయి, అక్కడే నిలబెట్టేస్తున్నాయి అని అన్నమాట. కాల్ తిరండాగిలండ్రో వరలాదు. ఇవి 1, 2, 4 రకాల చెట్లు చెప్పారు. 4 అంటే ఇది అనేక చెట్లకి మనం గుర్తుగా చెప్పుకోవాలి అని అన్నమాట. అవై 4 పాడును సూర్యుందినెక్క అవనాలేవర పోమో. పాపం అంత అందంగా ఉంటే అవి చూడకుండా ఎలా రాగలరండి? తప్పేం లేదు, స్వామిది వద్దామనుకునే ఉంటాడు. ఆ అందాలన్నీ అడ్డు పెట్టేసి ఉంటాయి. ఊరదిక్కొండ్రే అమైందిరిక్కినది కాను. ఏదో ఒక్క దిక్కు అయితే 2వ దిక్కు నుంచి వెళ్ళొచ్చు. 4 దిక్కులా ఈ చెట్లు చుట్టేసి ఉన్నాయి. పాపం ఆ అడ్డులోంచి స్వామి బయటికి ఎలా రాగలుగుతాడు? ఇందులో నాడల్ అనే 2వది ఉందే, నాడల్ పసుమై నిరమాయిరుప్పదు వరలతా విశేషం. ఇది పచ్చటి కాంతితో నిండినటువంటి ఒక లతా విశేషాన్ని నాడల్ అంటారు అని వివరణ ఇచ్చారు. మనకి తెలుగులోనే అన్ని లతల పేర్లు తెలియదు, మన భాష కాదు, తమిళంలో అసలు తెలియదు. వాటన్నిటికీ ఎంత చక్కటి వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారో చూడండి. అది చాలా ఆకుపచ్చ కాంతుల్ని చిమ్ముతూ అలా చుట్టుకుపోయి ఎగబాకేటువంటి తీగని నాడల్ అంటారు. ఆ మాట ఒక్కటే గుర్తు పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఎక్కడైనా వచ్చినప్పుడు అది ఆశ్రయించినట్లుగా చెట్టుని జీవుడు పెరుమాళ్ళని ఆశ్రయించాలి, ఆచార్యులను ఆశ్రయించాలి అనే పోలికకి ఈ పేరు మనకి గుర్తుకు తెచ్చుకోవాలి అన్నమాట. పెరంతంతా మరై ఇంకా ఆయన యొక్క అన్ని ఉత్తరార్థంలో వర్ణిస్తున్నాడు. పడి అనుభవించే వాళ్ళ కోరికకి 10 రెట్లు అందంగా ఉన్నట్టు ఈయన ఇంత బాగుంటే బాగున్నా, ఇంత బాగుంటే బాగున్నా అని మనం ఒక హద్దు ఊహిస్తే దాటిన అందంతో ఉన్నట్టండి పెరుమాళ్ళు. శ్రీమహరమాయ చూసేటప్పటికి కష్టం అంతా తీరిపోతుందండి. ఎంతో కష్టపడి ప్రయాణం చేసి సమస్యలను ఎదుర్కొని మనకు కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి రాగానే కౌగలించుకోగానే ఈ పడిన శ్రమ చేత్తో తీసినట్లుగా పోతుంది. వికాసం, ఆనందం. వికసత్వం అంటే ఏమిటండి? మనస్సు
మనోవికాసం అంటే ఆనంద నిర్భరత్వం. సెల్వి కాంతి, కుళిర్తి చల్లదనం, పరిమళం తొడక్కమాన, ఇంకా సువాసన తొడక్కమాన మొదలైన తయ్యుడైతాయిరెగ్గై ఇలాంటివన్నీ ఆ కళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు. కళ్ళు ఇన్ని రకాలుగా ఉంటాయిటండి. ఒకటి, అది చూస్తుంటేనే మన శ్రమ అంతా తీరిపోతూ ఉంటుంది. అందులోంచి కాంతి ఇలా విరజిమ్ముతూ ఉంటుంది. మెల 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 తళ 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 మెరిసిపోతూ ఉంటాయి. చూస్తుంటే అవ్యక్తానందం, చల్లదనం మన మనస్సుకి తగులుతూ ఉంటుంది. ఒక అపూర్వమైనటువంటి సుగంధమైన అంటే పరిమళ భరితమైనటువంటి ఆనందం. ఆనందానికి పరిమళం జోడించడం ఇవి రెండు ఊహలేనండి. ఆనందానికి ఏదైనా జోడించగలమా? బంగారానికి తావి అబ్బినట్లు అంటారు. ఇలాంటివి మనకి జరిగేది కాదు, ఊహలో దొరికేది. అంటే అసలే అది బంగారం, దానికి పరిమళం కూడా ఉంది. అసలే అవి కళ్ళు, కళ్ళకి మనకు మరింత శోభ పరిమళం అంటే ఆనందకరంగా ఉన్నాయని చెప్పడం అంతే. దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడం. అలాగా செவ்வி குளிர்த்தி பரிமளந்தொடக்கமான ஆத்தையுடைத்த இறக்கை பெருநீன் முடி కళ్ళయ్యండి. కిరీటం దాకా వచ్చింది. పెరునీన్ ముడి ఉభయ విభూతిక్కం కవిత ముడియై ఉడయ్యవన్నీ అన్నుదల్. ఎందుకు పెట్టుకుంటారండి కిరీటాన్ని? ఇదిగో నేను వీటిల్లో నాయకుడిని. పెరుమాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఉభయ విభూతి నాయకులు. లీలా విభూతికి, నిత్య విభూతికి కూడా నేనే నాయకుడిని అని చెప్పడం అనమాట. ఎన్నుదల్. నెక్స్ట్ పేజ్. ఉభయ విభూతి యోగత్తుకుం మేలే ఊరుకొక్కడవనెన్నుదల్. ఇంకో మెట్టు పైకి వెళ్ళారనమాట ఇక్కడ వ్యాఖ్యానం. ఆ ఉభయ విభూతి నాయకత్వం కంటే కూడా తిరువన్వన్నూరు నాయకత్వం నాకంత గొప్ప అని కిరీటం పెట్టుకున్నట్టండి అక్కడ స్వామి. ఎలాగా ఒక్కొక్క మెట్టే పైకి తీసుకెళ్తారో చూడండి. ఇంత అందమైన కళ్ళు, ఇంత అందమైన కిరీటం. ఎందుకండి కిరీటం? ఉభయ విభూతి నాయకుడని కాదండి, కాదండి, తిరువన్వన్నూరికి నాదుడని ఆనందంతో పెట్టుకున్న కిరీటం. అన్నయ్యే భట్టర్ వారు. ప్రతి పాసురంలో ప్రణయ రోషం ఉంది. ఆ మాటను ఎస్టాబ్లిష్ చేసేటువంటి వ్యాఖ్యానం. జనకాత్మజ ఎండ్రు కొండివள் తన్నై తోర్పెద్దు చూడిన ముడి ఎన్నుదల్. ఆవేళ రామచంద్రుడికి మారీచుడు చెప్తాడండి, అప్రమేయం హి తత్తేజ యశసా జనకాత్మజ. రాముడే అసలు గొప్పవాడు. పక్కన సీత ఉందా, ఇంకా చెప్పాలా? అందం, ఆనందం, ఆ పరాక్రమం అన్నట్లుగా ఇక్కడ నన్ను గెలిచిన ఆనందంగా కిరీటం పెట్టుకున్నాడు. ఇది హైలైట్ అన్నమాట. మామూలుగా ఉభయ విభూతి నాయకుడని పెట్టుకున్నాడు, లేదు తిరువన్వన్నూరు నాయకుడని పెట్టుకున్నాడు. ఇవేవి కాదండి, నన్ను లొంగ తీసుకున్నాను చూసారా ఎంత గొప్పవాడినో అని ఆ కిరీటం పెట్టుకున్నాడు అని. చాలా పొడుగ్గా ఉన్నటువంటి కిరీటం, చిన్న చిన్న కిరీటాలు కాదు. మనకి చూడండి వజ్ర కిరీట, వజ్రమ కుటధర గోవింద అంటున్నారు చూడండి. అలాగా పొడవుగా లక్షల కోట్ల విలువ చేసేటువంటి కిరీటాలు స్వామికి ధరింప చేస్తారు. అలాంటి కిరీటం పెట్టుకున్నాడు. నా తడందోళ్ అవళை అడైందు అట్టాలే కల్పక తరపడై తాపోలే ఎక్కిరారు. ఈ చేతులకి ఎప్పుడు సార్థక్యం. ఆడారు నాయకుడు అలా దగ్గరికి తీసుకున్నప్పుడు ఒక కల్పక వృక్షం 4 శాఖలుగా విస్తరించినట్లు 2 చేతులు సరిపోక 4 చేతులతో ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్నాయి. చేతులు అంత అందంగా మెరిసిపోతున్నాయి. నాలాయి చుట్టుడైందా ఇరెక్కర తెరుతోళ్. అలాగా చక్కగా చుట్టినటువంటి భుజాలు, கருந்திண்ணை இத்தியாதி கருந்து திண்ணை தான் இருப்பது. மகாமேகம் போலையாயிருத்த ஆயத்துப்படி இருப்பదు. వ్యాఖ్యాన వాక్యంలోనూ కూడా అండి ఒక అందాన్ని, ఒక చిన్న అందాన్ని అలా మెరుపులా మెరిపిస్తూ ఉంటారు. మామూలుగా మేఘం
కరుత్తు నీలంగా ఉంటుంది. తిన్నయదాయిరప్పదరు దృఢంగా ఉండాలి. మేఘం దృఢంగా ఉంటుందా? మేఘానికే దృఢత్వం వస్తే మా స్వామి శరీరం అవుతుంది. మేఘంతో పోలి కూడా సరిపోదు, కానీ ఏదో కనపడే వాటిల్లో అది తెలుసు కాబట్టి పోలుస్తున్నాం. ఆ మేఘానికి దృఢత్వం కూడా వస్తే మా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం అవుతుంది. అందుకే శ్రమహరమాన నిరక్తై ఉడైతాయ్ ఏమి కాంతండి ఆ దేహం నుంచి స్థిరమా అపరిచేద్యమాన మేఘం పోలే అది దృఢంగా ఉంటే ఆ పరిచ్ఛేద్యం ఇంత అని లెక్క కట్టలేనిదైతే ఇరుక్కుని బడివు ఆ సౌందర్యం తిరుమాళ్ళది అంత అప్రమేయమైనటువంటి తేజస్సు. నిరమిత్తనయ్యుంకిడి మేఘత్తు కొక్కు అగవాగిల్ తినయ్యవత్తు తన్నెత్తం. మామూలుగా నీలంగా ఉండడం మేఘంకి లక్షణమే. దానికి కాస్త దృఢత్వం కూడా వస్తేనే మా స్వామితో పోటీకి నిలబడుతుంది. కరుత్తు అగవాయి బయట నీలంగా ఉండి తిన్నయదాయిరప్పరదరు మేఘం లోపల దృఢంగా ఉండేటువంటి మేఘం పెరిలా ఒప్పావది నేరే అలాంటి మేఘం ఎక్కడైనా ఉంటే మా స్వామితో పోలికపోవచ్చు. అడిగడయ్యే వేరನ್ನು సెల్ల వేండాదపడి అడివ అడివాడు కన్నపోదే మిగిలినవన్నీ ఒకతండి. ఆ పాదాల సౌందర్యం ఒకతండి. ఇవనే ఇదొక్కెల్లాం కడవన్ ఈయన యొక్క శరీర సౌందర్యము ఇవన్నీ ఈ అందాలు చూపించి సర్వేశ్వరుడు కాదండి. అక్కడ ఉండేటువంటి అందం ఏమిటి అంటే అసలు ఆ అందాలు అన్నిటిలోనూ కూడా పాదాల యొక్క దివ్య సౌందర్యము అనేటువంటిది అది అంత దివ్యమంగళ విగ్రహాన్ని దాచేసుకుంటే ఎలాగండి? ఇంత అందగాడ దగ్గరికి వెళ్ళి ఆ అందాలన్నీ గమనించి నువ్వు ఆ ఎండ్రదొండ్రం ఒండ్రంబడి ఇరెక్కై ఎండ్రెక్కే ఆ వడివై పడయిత్తు తమక్కెన్నరెక్కెర స్వామి ఇంత అందాలు తన కోసమే అని దాచుకునే స్వామి. స్వామి నీ అందం నీ కోసం కాదు, నీ భక్తుల కోసము. కాబట్టి నేను ఒక భక్తురాలు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పండి అని చిన్న చిలుకలని బుల్లి పక్షులని ఆ బుల్లి చిన్న రూపానికి కూడా అందమైన సౌకర్యాన్ని ఆపాదించి దౌర్యంగా పంపిస్తున్నారు. తిరుంద కళ్ళెనక్కు వన్నురయ్యాయ్ వన్సిరు పూవాయ్ செறிந்தி நாடில் மகிழ் பொன்னை சூழ் தந்திருவன் வண்டு பெருந்தன் தாமரை கண்டரு நீள் மொழினால் தடந்தோர் பதந்தன் மாமுவில் போல் திருமேனி அடிகளையே தொழில் அடிகள் கை தொழுது அலர் மேல செய்யும் மன்னங்காள் விழிவை செங்கோலை கொந்திருவன் வண்டோர் உரையும் கழியமாயன் தன்னை கண்ணனை நெடுமாலை கண்டு கொடையவன் வினையேன் திறம் கூர்மின் వేరుకొండే ఒక్కదానికి మించినటువంటి భావ సాంద్రత అంటారండి. సాంద్రత దట్టం నిబిడత్వం అంటే డెప్త్ లోపల ఉండేటువంటి అర్థాలు ఒకదానికంటే మించి తర్వాత పాసరంలో మళ్ళీ హంసలు కనపడ్డాయండి. ఒంబదాం పాటు దీని యొక్క ప్రతిపదార్థం చూడండి. అలర్మేల్ అసహ్యం అలర్మేల్ పువ్వుల మీద సంచరించే అన్నంగాళ్ళ హంసలారా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పువ్వుల మీదే తిరుగుతుంది, పువ్వులు నానుకునే తిరుగుతున్నాయి, పువ్వులతోటే కలుసుకుంటాయి, విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఇంత చెప్పుకుంటున్నాం? వ్యాఖ్యానంలో అంటారు మీరు అని చెప్పబోతున్నారు అనమాట. అందుకని ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అన్నంగాళ్ళు హంసగార రాత్రి పోయి వచ్చేటువంటి ఉషకాలం ఉదయకాలం. ఈ ఉదయకాలంలో శంఖోలిక్కం శంఖాలన్నీ ఆలయంలో అద్భుతమైనటువంటి శంఖనాదం తిరుపతిలో అమ్మ చెప్పినట్లుగా వెడి సంఘం పేరరవం కేటిలై ఉంటుంది కదండి. ఆ శంఖనాదాలు తిరువన్మండూరులో అద్భుతంగా వినిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మన మనస్సు ఒక పల్లెటూరి వాతావరణానికి
మీరు పెరిగిన ఊళ్ళున్నాయి కానీ అక్కడ కోవిళ్ళకి మీరు దర్శించినటువంటి వాటికి వెళ్ళిపోయి చూడండి. అది ఒక పల్లెటూరు, అవన్నీ పొలాలు, అక్కడ మన ఇల్లు, అక్కడ ఒక కోవిల, ఆ కోవిల్లో ఒక ఘంటానాదం, అక్కడ రండి రండి గోష్ఠికని గంట వాయించారు, శంఖాలన్నీ మారుమ్రోగాయి, అదిగో శంఖనాదం వినిపిస్తోందని మనం పరుగులు పెడుతున్నాం. ప్రసాద భక్తులకు అది చాలా సౌకర్యాన్ని ఇచ్చేటువంటి ధ్వని. అమ్మయ్య ఇప్పుడు పెడితే ప్రసాదం పరుగులు పెట్టు. ఇలాగా ఆ సుందర దృశ్యాలన్నీ ఊహించుకుంటూ ఉరయ్యం అక్కడ నివసించేటువంటి కడియమాయన్. ఎంత కఠినాత్ముడండి కడియన్ అంటే, కఠిన హృదయాత్ముడు. ఎంత క్రూరుడో. నేను ఇంత బాధపడుతుంటే తన సుఖం తను చూసుకుంటున్నాడు చూడండి. వంచకంతన్నై, వంచకుడండి, మోసకారండి. కన్ననై, పెద్ద సౌలభ్యం అంటాడు. ఇంత బాధ పెడుతూ తను సుఖపడిపోతున్నాడు. నడుమాలై, వ్యామోహం బాగా ఉన్నవాడు. కండు, అలాంటి సర్వేశ్వరుణ్ణి చూచి అడిగై తొలిదు పాదాల మీద అంజలి చేసి ప్రతి పాసురంలో నమస్కారం పెట్టే వెళ్ళండి. వెళ్ళడానికి ముందే నమస్కారం పెట్టుకుంటూనే వెళ్ళండి. ఈ 10లో ఉండేటువంటి విశేషం ఎదురుగా. కొడియవల్ వినయ్యే, నేనా పాపిష్టిదాన్ని, నాకంత అదృష్టం ఎక్కడుంది, నేనెక్కడ వెళ్ళగలను, నేనెక్కడ చూడగలను అవన్నీ. తిరం వేరొండు కోరెమెన్, నేను ఎలా ఉన్నానో నా బాధని వేరుకొండు. ఆయన ఒక్కైనా ఉన్నప్పుడు చెప్పండి, అందరిలోనూ చెప్పకండి. చటుక్కున ఏమన్నా అన్నాడు అనుకోండి, పరువు పోతుంది నాకు. అది ఇది మనకి ఇది ఒకటి ఉంటుంది కదండి, ఏదో మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు చూసినందుకు అని సామెత ఒకటి ఉంది. కొడితే కొట్టాడు, మా ఇద్దరం మా ఇష్టం కొట్టుకుంటాం. కానీ ఇది బయట పడిపోయింది, ఆవిడ చూసేసింది. ఆవిడ చూసిందంటే లోకం చూసేసినట్టే కదండి, వెళ్ళిపోతుంది కదా ఊరంతా. ఈ భయాలు ఉంటాయే, అలాగే నా గురించి చెప్పారు అనుకోండి, ఏమిటయ్యా అని విసుక్కున్నాడు అనుకోండి, ఇదిగో పెరుమాళ్ళు ఆళ్ళ నాయకుడు విసుక్కున్నట్ట అని వెళ్ళిపోతుంది వార్త. కాబట్టి అందరూ ఉండగా చెప్పకండి, ఏకాంతంలో చెప్పండి అని అంటున్నారు ఆ పక్షులతోటి అన్నమాట. వ్యాఖ్యానం 7 వ్యాఖ్యానము 32వ పేజీ. కిరాన్నంగళై కురిత్తు, కొన్ని అంశాలను చూసి ఏకాంతత్తిలే, ఒక్కళ్ళు ఉండగా చెప్పాలి కానీ అమ్మతో ఉండగా చెప్పండి. ఇక్కడ లక్ష్మీ పురుషకారాన్ని చెప్పారండి. ఎందుకంటే 1:4:7లో తిరుమాలార్ అనే పదాన్ని ఉపయోగించి అమ్మ సన్నిధిలోనే పురుషకారం చేయండి. దౌత్యం ప్లస్ పురుషకార స్వరూపిణి, ఇవి రెండు కలుస్తాయి. మొన్న అడిగారు కదా, ఇది దౌత్యమా పురుషకారమా. దౌత్యానికి పురుషకారం తిరుమాలార్ అని అన్నారు కదండి, అమ్మతో కూడిన స్వామి. అలాగే 6:8లో కూడా తిరుమార్ ఒక్కు, అమ్మని గుండెలపై ధరించిన స్వామి అంటే అమ్మ ఉండగానే చెప్పండి. అలాగే 9:7లో కూడా చెప్తారండి, అమ్మతో ఉండగానే చెప్పండి. అందువల్ల నకశ్చిన్నాపరాధ్యతే ఎంబారు మున్బాగా ఎన్నిడే అట్టతయారు ఎంగోళ ఎంగిరారు. అమ్మ దగ్గర ఉంటే ఏంటండి లాభం, ఏంటండి రక్షించనంటారు. ఏమేతది నిర్దోషక్క, ఏమిటండి తప్పు చేయని వాళ్ళు ఎవరండి. నకశ్చిన్నాపరాధ్యతే, ఎవరు తప్పు చేయట్లేదు, రక్షించండి అంటుంది అమ్మ. అందుకని అమ్మ ఉండగా చెప్పండి. అడిగలకై తొలిదు, తిరువడిగలకయ్యాలే తొలిదు, పాదాల మీద చేతులు జోడించి నమస్కరించే, అవనకు మరక్క వండాది శైలయించేదు. ఆయనకి చాలా ఇష్టం అండి ఆ నమస్కారం. ఇది ప్రణయ కోపం అన్నమాట. జలయతి, ఆయన్ని కరిగించేస్తుందండి. అందులో చాలా ఇష్టం. అందులో అది పెట్టుకుంటూ వెళ్ళండి, ఓహో కరిగిపోతాడు ఆయన. అడిగడికై తొలిదు కోరిమెన్ నింగళం పరక్కచ్చొన్నెక్కోళై అవనం పరాక్కడిద్దెరంగానాగయ్యన్ రింగే. 10 మందిలో చెప్పారనుకోండి, ఈ మధ్యలో ఎవరెవరు మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చెవిలో పడదు మీ మాట. రెండవది, అతనే పరాకుగా ఉంటాడు అంటే పట్టించుకోకుండా, అలాంటప్పుడు చెవిన పడదు. పరాకుగా లేకుండా 10 మందిలో లేకుండా ఏకాంతంగా అమ్మతో ఉన్నప్పుడు నా బాధని చెప్పండి. వరవుతాన్
ఎన్న ఆలస్యనైనా వస్త్రాంతరమాగాలినే. ఆయనకి సహజమైన లక్షణం కృప కదా. పాపం అది ఉందిలేండి, ఇప్పుడంటే మర్చిపోయాడు కానీ అసలు సహజంగా దయ కలవాడే. కాబట్టి ఆయన్ని చక్కగా ప్రార్థించండి. వందే రియాన ప్రణయత్వత్తిలే తెలుగు నజువిన కళావదు. వందేరి ఆగండి అంటే ఏదో ఇప్పుడు కోపం పెట్టుకున్నాడే కానీ కోపిష్టి కాదండి, చాలా మంచివాడు, చాలా ప్రేమగా ఉంటాడు. స్వరూపాంతర్గతయాన కృపై కజివిల్లయ్యే. స్వరూపాంతర్గతం ఏంటి? సహజ స్వరూపం దయ చూపించడం ఆయన లక్షణం. అది సత్తయ్యుళ్ళ కన్నయ్యం విలైసెల్లు మిరే అంటే ఆయనకు ఉన్నది కృపే, అదే నన్ను జీవింప చేస్తుంది. ఇవాళ నేను ఎలా బ్రతికి ఉన్నాను అంటే ఆయన యొక్క కటాక్షం వల్లే. ఇది ప్రతినిత్యం మనందరం అనుకోవలసిన విషయం. ఈ జీవితాలు ఇవాళ ఇలాగ సాగుతున్నాయి అంటే పెరుమాళ్ళ కటాక్షం వల్లనే. ఇది ఆళ్వార్ నాయకు అనుకుంటున్నారని మనం వినేసుకోవడం కాదు, మనకి కూడా అదే ఆచరణీయము. అలర్మేల செய்யும் மன்னங்கள் நான் போக்கான வேந்திராய் கும்படியாயிருக்க உங்களுக்கு కోవిలే కాల్ పరుంద కైపురము. ఇవి నిష్ఠూరాలండి. నేనేమో పువ్వుల్ని చూస్తేనే తట్టుకోలేకుండా ఉంటే మీరు హాయిగా పువ్వుల మీద విహరిస్తున్నారా? మొదటి వాక్యంలో చెప్పుకున్నాం కదండి, పూలతోటే ఉంటాయి, పూల మీదే ఉంటాయని. నేను ఇంత బాధపడుతుంటే మీకు పువ్వులు కావచ్చు, వాటి మీద సంచారం చేస్తున్నారు అంటే నేను ఏమైపోయినా పర్వాలేదా మీకు? నా తర ఇక్కడంతా నేనేమో ఇలా నేల మీద పడి ఉంటే ఉమ్మడక్కి మా ఇతర కట్టము. మేము నేల మీద పడుకోండి, పూల సజ్జ మీద పడుకుంటామండి అంటారా? ఏ నా బాధ మీ బాధ కాదా చెప్పండి? ఎన్నయ్యం మెమ్మల పళ్ళి పొరుపిత్తాలంలో ఉంగళక్కి భోగమావదు. నేను కూడా ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉండొచ్చు. నేను కష్టాల్లో కూరుకుపోతే మీరిలా ఉండడం ఏమన్నా బాగుందా? అది కలర్మేల செய்யும் நன்னங்கள் உங்கள் செய்த கவனால் వారాదు లేవన్నాడు. మీరు నిజంగా నేను చెప్పడన్నా వద్దండి, వచ్చేస్తాడు ఆయన. ఇది లోకంగా మనం మాట్లాడే మాట. ఏమండి మరి నేను చెప్పిన ఆయన వస్తాడు రాడు? చెప్పడంలో ఉందండి, వచ్చేలా చెప్పండి, తప్పకుండా బయలుదేరి వచ్చేస్తాడు. உங்களுக்கு చేరతల్లదు స్వరూప సిద్ధ ఇల్లై ఆనపింబు నాను ఇక్కడ ప్రాంతీయంలో ఇలాంటి వాళ్ళని పంపిస్తే నాకు ఇంకా కష్టాలు పడే అదృష్టం ఉంటుందా? ఉండదు. మీరు వెళ్ళారు అంటే, ఆయన వచ్చాడు అంటే, నా కష్టం తీరిపోయింది అంటే నేను అదృష్టవంతురాలిని. సంశ్లేషత్తాలే పువ్వులు వేసయ్యా నిన్నోళ్ళు అన్నాక సంశ్లేష ఎప్పుడు పువ్వులనే పట్టుకుని పరిమళాలు ఆగ్రసిస్తూ మెత్తగా వాటి మీద పడుకునుండేటువంటి పక్షులారా, విడివై ఇచ్చాలి పురపట్టవారే శంఖధ్వని సెవిప్పడి గిరిజలే. ఆ ఊళ్ళో ఇంకో గుర్తుందండి, ఏమిటి అని అంటే తెల్లవారేటప్పటికి శంఖధ్వనులు వినపడుతూ ఉంటాయి. ఇంకో పోలే కిడక్కర తండ్రి, ఈ ఊళ్ళో కాదమ్మా ఊరు. ఇది నిష్ఠూర వాక్యాలు. ఇక్కడ ఏముంది? అలా ఇంకపోలే ఆగిరు వాళ్ళు. ఇక్కడ మాకు తెల్లారడమే లేదు. ఏకరాత్రి దుఃఖంతో ఉన్నాం. అక్కడ ఏముందండి? చక్కగా ఆయన వస్తాడు, ఆ వెలుగులో ఏకపగలు. వాళ్ళకి చీకట్లేదు, వాళ్ళకేమో మాకు పగలు లేదు. ఇది ఒక అందమైన ప్రకటన, భావ ప్రకటన. కొన్ని జీవితాలండి ఆనందంలోనే వెళ్ళిపోతాయండి. కొన్ని జీవితాలు ఒకదాని తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? అది ఆ జీవి చేసుకున్నటువంటి కర్మ ఫలం. దానికి రెండవ సమాధానం ఏది లేదు. ఈ అంటున్నారు చూడండి, ఆ ఊరు ఈ ఊర్లో కాదమ్మా, అక్కడ ఎప్పుడు తెల్లవారుతూనే ఉంటుంది, శంఖధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. ఈ ఊరా? దీనికి అసలు ఉదయం ఉండేగా, చీకటి రాత్రి దుఃఖం విడవై దూరం విడవై సంగలిక్కం తిరువన్ వండోన్ పగలేరవమ్మాయి కాను మగో సెల్లుగెరదు. అక్కడ పగలు రాత్రి అన్ని ఒకేలా మెరిసిపోతూ ఉంటుంది. పరమపదం అండి, పరమపదంలో రాత్రి లేదు. ఎప్పుడు కూడా ఆ దివ్యమైనటువంటి వెలుగుల కాంతితో ఉంటుంది.
ఆదేశం. ఋతువున్ బహూని ఎంగిరపడియే. ఇది రామస్తు సీతయా సార్థం అని ఒక శ్లోకం ఉంది కదండి. రాముడు సీతతోటి ఏమండి ఋతువులు చాలా ఋతువులు గడిపాడు అని చెప్పారు. అందుకు చాలా సంవత్సరాలు గడిపాడు అనొచ్చు కదండి. చాలా చక్కటి వ్యాఖ్యానం ఇస్తారు అక్కడ. సంవత్సరాలు అంటే అందులో ఋతువులు వస్తాయి కదండి ఆటోమేటిక్ గా. అలా ఎందుకు చెప్పారండి అంటే ఏదో సంవత్సరాలు గడిపాడంటే రోజులు వెళ్ళిపోయాయి అని అర్థం. ఋతువులు గడిపారు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందా, ఇది మల్లె పూల కాలము, మామిడి పళ్ళ కాలము. ఆ కాలానికి తగినట్లుగా పువ్వులు, పళ్ళు, అనుభవాలు, చల్లదనాలు ఆ సీజన్ కి తగ్గట్టు అది. సీజన్ మారిందనుకోండి దానికి తగ్గట్టు వేడివేడిగా ఉండేటువంటి అది. ఇలాగ ఋతువులకి సంబంధించిన భోగ పదార్థాలని అనుభవిస్తూ ఆనందంగా కాలం గడపడం అనే అర్థాన్ని తీసుకోవాలి అని. విడివై సంగలిక్తం తిరువన్మండోర్ పగలేరోమాయి ఋతువున్ బహునంగిరపడి కాలం కూరిట్టోవో కాలత్తు కడైతో పగలనంగడై కొండు కాణమవన్ అనుభవించరదు. ఆయా కాలాలకి తగిలినటువంటి ఆనందమైన వస్తుజాలాలను సమకూర్చుకొని, అంటే చల్లగా ఉండాలి, ఏసీలు పెట్టేసుకుని, కూలర్స్ పెట్టేసుకుని కాదు. వేసవి కాలం వస్తే ఇలా చేస్తాం, చలికాలం వస్తే వీటన్నిటినీ తీసేస్తాం, వేడిగాలు వచ్చేవి పెట్టుకుంటాం, కాలానుగుణమైన మార్పులు చేసుకుంటాం. ఇళ్ళయ్యాగిళ్ళు ఋతువుని అన్న వెండాలిదే స్పష్టంగా చెప్పడానికే ఋతువునన్నారు వాల్మీకి భగవానుడు. వత్సరాన్ని అన్నామయ్యో మరే. లేకపోతే మామూలు కవులు అనుకోండి చాలా సంవత్సరాలు గడిపారు, ఏళ్ళు గడిచిపోయాయి అవి ఎలాగైనా గడవచ్చు. ఋతువులు గడిపారండి, ఆనందానుభవంగా గడిపారండి. విడివై సంగలిక్కుం విడియా విరివరే విడెక్కర విడం తిరువన్బండూరు రయ్యం విడియాద ఊరిలే అన్నయ్య వైతాన్. ఎంతమంది చేశాడో చూసారా ఆయన. ఇది ప్రణయ దోషం భట్టర్ వారు చెప్పిన పాయింట్. దాన్నేమో చీకటి పరిమినట్టుగా ఉండే ఊళ్ళో పడేశాడు, తనేమో వెలుగులు చిమ్మే ఊళ్ళో తిరువన్బండూరులో కూర్చున్నాడు. నాకు ఇక్కడ పగల్లేదు, రాత్రి దుఃఖం. విడియమూరులే తానిరుందాన్ మంచి ప్రకాశమైన ఊరిలో తానున్నాడు. అవయ్యారుడెడతలే నిన్றாడు. ఆయన వెంటనే వెలుగు ఉంటుందండి. అలాంటి ఊళ్ళో ఉన్నాడు. అవిడం విడే మత్తనయ్యరే పగల్ కండే నారాయణ ఇక్కండే నిరే. ఆడవార్లు చెప్పారు కదండి, పగటిని చూశాను, నారాయణుణ్ణి చూశాను. నారాయణుడు వచ్చాడంటే పగలే ఉంటుంది. ఆయన సూర్య భగవానుడు. సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండనే ఉండదు. అంత అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి అన్నమాట. అంటే భగవద్ ఉపాసనలో మనకి అంతా కూడా ప్రకాశమానమైనటువంటి లోక దర్శనము అవుతుంది. అందువల్ల పరమాత్మని సర్వకాల సర్వావస్థలలో సేవిస్తూ ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ మనకి చెప్తున్నారు అనేటువంటి దాన్ని ఈ పాసరలో ఇంకా చాలా ఉంది కాబట్టి పడిగల్కై దుజుదు అలర్మేల సెయ్యం మన్నంగ విడివై సెంగులెక్కం తిరువన్వండూరు రయ్యో పేరుకొండే దేవేశం కోలనాథ నకైత మన సంపద్మనా